ఏమైనా సరే నా నాట్యానికి అతని సన్నాయి వాయించి తీరాలి. నా ప్రతిభను గుర్తించాలి. ఇదెక్కడ పిత్తలాటం అమ్ముడు? గోవును గొడ్డు మాంసం తినమంటే ఎలా? తింటుంది. ఈ పుణ్యకార్యం జరగాలంటే ఓ గాడికి కాడు పట్టుకోవాలి. ఎవరా అని అపస్వరాలు పలుకుతూ ఉంటాడు. వాడి పేరే అపస్వరాలు అయ్యన్నా. ఈ అయ్యన్న వాయించే అపస్వరాలు నారాయణ నారాయణ కన్న కొడుకి చీట్టు అని కట్టేశాడు. అసలు ఈ పేరే అపస్వరాలు అయ్యన్న. అపస్వరాలు అయ్యన్న చెరుకు తీపి ఎద్దుకేం తెలుసు అన్నట్టు నా సనాయిలో ఉన్న తీపి నీకేం తెలుసా? ఇదిగో నేనే వాయించుకుంటాను, నేనే ఆనందించుకుంటాను. మీ ఇష్టం అయితే లేకపోతే పోటీ నుంచి. అయ్యన్న ఆలయంలోకి వచ్చే భక్తులు పొమ్మని అధికారం నీకు లేదు. ఏడు స్వామి మీరు కూడా ఎలాగంటారు? అసలు నా పోటీ విద్వాంసుణ్ణి అనే హక్కుందా వీళ్ళకి? సనాయి చేత పట్టుకోలేదు, బెజ్జాలు మొయ్యలేదు, శుచి చూసుకోలేదు, ఊపిరి పోయలేదు, ఇది చేయలేదు. అప్పుడే నేను అవసరాలు అంటారు. గాడిదలు దగ్గర పెట్టుకు మాట్లాడు. మళ్ళీ మాట్లాడాలంటే నిలువున సన్నాయి వాయించండి వాయించగలరు. ఎవరి గాడిదలు? నీకంటే ఆ దంగిరితోడు బాగా వాయిస్తారా? నువ్వు ఊరుకో బాబు, నేను మాట్లాడతాగా. చూడయ్యన్న, ఈ ఊరి వారికి సంగీతం కొత్తదా, సన్నాయి కొత్తదా? నీకు తెలుసుగా, మన అప్పన సన్నాయి నాదంతా ఊరే పరవశించిపోతుంది. ఏడు సామి, అప్పన నాదంతో పరవశించిపోదు, నేను ఊపితే నశించిపోదు. ఎవరు ఊదినా బోరే కదా సామే. ఇదంతా ఓ రౌడీ ముఠ, దీని వెనకాల ఓ నాయకుడు ఉన్నాడు. నా బోరకాడు తట్టుకోలేక వీళ్ళందరినీ పురమాయించి నన్ను ఏలం చేయాలని చూస్తున్నాడు. ఎవరయ్యా అతను? ఇంకెవరండి, అప్పన్నా. ఏరా పండుగ పూట పానకం తాగాలనుందా? చిన్నయ్య, నువ్వు కాస్త ఊరుకో. అయినా నిన్ను చూసి వారవలేక వీళ్ళందరినీ నీ మీద కుసుకొలిపోయినా? మరి లేకపోతే ఏంటి? నలుగురిలోనూ నాకు ఎక్కడ పేరు వస్తుందో నీ కడుపు మంట. ఆయురిస్తోటే వీళ్ళందరినీ ఉసుకొలుతున్నాను. నీలో ఏముందో నిన్ను చూసి మావాడు ఇష్టపడతాడు. అసలు అపస్వరం లేకుండా ఒక్క రాగమైన సవ్యంగా వాయించగలవా? నువ్వు వాయిస్తే గుళ్ళో బొమ్మలన్నీ లేచి ప్రాణాలతోటి నాట్యాలు చేస్తాయి. నాట్యాలు అది నిజమో అబద్ధమో చెప్పలేను కానీ నువ్వు మాత్రం 4 అపస్వరాలు వాయిస్తే ఇక్కడ ఉన్న జనం ఈపు వాయిస్తారు. విన్నావా తల్లి, విన్నావా? మన ఇద్దరం కళాకారులు. నా మీద గౌరవ కొద్ది నువ్వు నన్ను తీసుకొచ్చావు. వీళ్ళంతా నన్ను ఇలా అవమానం చేస్తా ఉంటే నువ్వు చూస్తా ఊరుకుంటావా? మిమ్మల్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. అపస్వరాలు వాయించారని ఇతరులను హేళన చేయడం కాదు. సుస్వరాలు ఏమిటో మీరు వాయించగలరా? నిస్సందేహంగా. అలాగా అయితే మీ ప్రతిభ ఏమిటో ప్రదర్శించండి చూద్దాం. నా విద్య మీ బోటి తైతకలాడే వాళ్ళ ముందు ప్రదర్శించడానికి కాదు, దేవుడికి పుణ్యకార్యాలకి మాత్రమే పరిమితం. తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. సామర్థ్యం ఉంటే నిరూపించుకోండి. నేను అపరాధిని కాను, నువ్వు న్యాయమూర్తివి కాదు. నీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా ముందు కాదు, ఈ నలుగురు ముందు. ఈ నలుగురికి నా సంగీతం ఏమిటో బాగా తెలుసు. సంగీతం తెలియని సామాన్యం నొప్పించడం గొప్పతనం కాదు. రాగం తాళం తెలిసిన నా నాట్యానికి సరి సమానంగా వాయించే శక్తి ఉందా అని అడుగుతున్నాను. నా సామర్థ్యాన్ని పరీక్షించే అర్హత నీకుందా అని అడుగుతున్నాను. ఉంది. అయితే చూద్దాం. నేను సిద్ధం. ఇలాంటి సింహం ముందు శంఖం కంటే నేనంటే ఎక్కడ గౌరవం ఇదవుతుందో అక్కడికే వెళ్ళి ఇదవుతాను. చాకరీ ఎవరో వెళ్ళి వాయించుకో. గాజులు వింటాయి కదా, అవి కూడా వినవా?
రామా